షోడశ దానాల్లో దీపదానం ఒకటి. విశేషించి కార్తీక మాసంలో దీపదానం చేయడం వల్ల అనంతమైన పుణ్యం వస్తుందని పురాణాల్లో చెబుతారు. మరి ఈ దీపదానం విశేషత ఏమిటి, అసలు ఏ విధంగా చేయాలనేది చూద్దాం. దీపదానం అనేది ఎవరైనా ఎప్పుడైనా చేయవచ్చు. అయితే విశేషించి కార్తీక మాసంలో దీపదానం చేయడం వల్ల అనంతమైన పుణ్యాన్ని పొందగలమని కార్తీక పురాణంలో కూడా చెబుతారు. ఈ మాసంలోని పూర్ణమి నాడు చంద్రుడు కృతికా నక్షత్రానికి దగ్గరలో సంచరిస్తూ ఉండడం వల్ల ఈ మాసానికి కార్తీక మాసం అనే పేరు వచ్చింది. కృతికా నక్షత్రం అగ్ని నక్షత్రం కాబట్టి ఈ మాసంలో దీపారాధన, దీపదానం వంటి వాటికి ఎంతో ప్రాధాన్యత ఉంది. కార్తీక మాసం రాగానే స్త్రీలు అందరూ చేసే పని ఇంట్లో తులసి కోట దగ్గర ఉసిరి చెట్టు కింద గుళ్ళల్లో దీపారాధన చేస్తూ ఉంటారు. రోజు ఖచ్చితంగా సాయంత్రం సమయంలో దీపారాధన చేస్తారు. అంతేకాదు, ఈ నెలలో దీపారాధనతో పాటు దీపదానం చేయడం వల్ల ఎన్నో ఫలితాలు వస్తాయని కార్తీక పురాణంలో కూడా ఉంది. మనిషికి నేను అనే అహంకారం ఉంటే అది వారి జీవితాన్ని చీకటి చేస్తుంది.